ఉన్న అవేర్నెస్ ఉన్న అవేర్నెస్కి మీకు ఏమేమి ఉన్నాయి కండిషన్ స్టేట్మెంట్స్ అంటే సో ఇఫ్ స్టేట్మెంట్ ఓకే ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ అదంతా పార్ట్ ఆఫ్ నెక్స్ట్ స్విచ్ కేస్ లూప్స్ ఏమేమి వస్తాయి మీకు వైల్ ఫర్ లూప్ దాంట్లో మన టైప్స్ వైల్ డూ వైల్ ఇవన్నీ టైప్స్ ఫర్ లూప్లో కూడా అంతే ఓకేనా. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి ఇఫ్ ఎల్స్ అంటే ఎప్పుడు ఇఫ్ ఎల్స్ ఉన్నా ఓన్లీ ఇఫ్ కూడా వాడుకోవచ్చు కావాలి ఎల్స్ అనే స్టేట్మెంట్ అంటే మ్యాండేటరీ కాదు ఓకేనా. సో ఇక్కడ మనం మామూలుగా రాసినప్పుడు ఇప్పుడు ఇఫ్ అని రాసి కండిషన్ రాసి ఇక్కడ సెమికాలన్ ఉంటుంది ఎందుకంటే వన్స్ కండిషన్ ట్రూ అయితే ఇది రన్ చేయాలి దాంట్లో రన్ చేయాల్సిన అవసరం అందుకని క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఎప్పుడు కూడా మీకు సెమికాలన్ ఉంటుంది సెమికాలన్. సో మీరు ఇక్కడ ఏం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ బిగిన్ అని స్టార్ట్ చేయాలి బ్రాకెట్ లాగా పెడతాం కదా బిగిన్ రాసి మధ్యలో ఎండ్ అంటారు ఇలా రాయాలి మీరు రాసుకోవాలి మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్ రాసుకోవాలి ఓకేనా. కండిషన్ పెట్టి ఎప్పుడు ఇది రన్ అవ్వాలి అని చెప్పాలంటే ఇక్కడ లోపల కండిషన్ రాయగలిగింది ఇలా ఇలా రాస్తుంది ఏ గ్రేడ్ దిస్ ఇస్ కాల్ కండిషన్ ఇలా కాకుండా డైరెక్ట్ 1 అని పెట్టుకోవచ్చు 1 అని పెట్టుకోవడం అంటే ఆల్వేస్ గో హియర్ ఓకే. సో అది మీకు ఐడియా ఉంటుంది సరే దిస్ ఇస్ ఇట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ అండ్ స్విచ్ ఓకే. సో కండిషన్ చెక్ ఇక్కడ ఇఫ్ లో రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఓకేనా ఏ గ్రేటర్ దెన్ 1 else a greater than 5 sorry a less than 1 మళ్ళీ else ఇలా రాస్తాం ఇలా ఎవ్రీ టైం ఈ కండిషన్ చెక్ చేసుకొని ఈ కండిషన్ చెక్ చేసుకొని ఈ కండిషన్ చెక్ చేసుకొని ఇట్లా కిందికి ప్రొసీజర్ గా రావాలి. సో చాలా టైం తీసుకుంటారు. అదే కేస్ స్విచ్ కేస్ అనుకో కేస్ తీసుకొని ఈ కేస్ దేనికి మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ డైరెక్ట్ గా ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ 1 అనుకో ఇది రన్ అయిపోతుంది. సో ఏ లెస్ దెన్ 1 అనుకో ఇది రన్ అయిపోతుంది. సో అంటే ఈ కేస్ మ్యాచింగ్ వస్తే వెంటనే ఇదే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది సో దట్ ఇంత డిలే ఉండదు. సో మనకు మల్టిపుల్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మల్టిపుల్ డిసిషన్ మేకింగ్ లో ఉన్నప్పుడు ఓకేనా ఎప్పుడు కూడా మనం స్విచ్ కేస్కి వెళ్తే బెస్ట్. లైక్ ఇప్పుడు మీ క్లాస్లోనే ఇప్పుడు మీకు పిన్ నెంబర్ వైజ్ పెట్టినాడు పిన్ నెంబర్ 1 ఓకేనా వాడు తిరుపతి లోపల అయితే వాడు డ్రెస్ కోడ్ ఇద్దాం అనుకో సో అప్పుడు ఒక పిన్ నెంబర్ 1 వాడు తిరుపతి కాదు చెక్ చేయాలి. మళ్ళీ ఇట్లా కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీకు 70 మంది రూమ్స్లో వస్తే ప్రోగ్రామ్ పెద్దది అయిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ స్విచ్ కేస్ రాశారు ఓన్లీ ఒకసారి రాస్తే సరిపోతుంది. సో వెన్ దిస్ కండిషన్ మ్యాచెస్ దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో అది బట్ ఇక్కడ ఏంటి ఓన్లీ వన్ టైం రన్ అనమాట ఇట్స్ నాట్ లూప్ అంటే ఒక్కసారి కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇది లోపల జరిగినాక బయటకు వచ్చేస్తారు అంతేగాని ఇది మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకో. సో దిస్ నాట్ లూప్ లూప్ అంటే ఒకసారి అయిపోయినాక మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకో విచ్ ఇస్ నాట్ లూప్. సో ఇవి టైప్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది మీకు ఎక్కువ కూడా డిస్కస్ అవుతుంది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని ఎలా ఇక్కడ వాడాలి ఎలాగా వాడుకోవాలి దానికి కండిషన్ దానికి ఎలా సింటాక్స్ ఎలా వాడాలి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అలాగే ఎగ్జామ్ రాసి చూపిస్తే చాలా ఓకే ఫైన్ రాసుకోండి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయండి.